హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్. చూస్తున్నారు కదండి, ఈరోజు నేను సండే స్పెషల్గా మా ఇంట్లో చక్కగా ఎగ్ బిర్యానీ చేశాను అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. నా దగ్గర ఎగ్స్ బాయిలర్ ఉందండి, సో దానిలో ఎగ్స్ అనేవి బాయిల్ చేస్తున్నాను కరెంట్ దగ్గర పెట్టేసి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, రైస్ తీసుకుంటున్నాను, బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఈ బాస్మతి రైస్ని చక్కగా నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకున్నానండి. యాక్చువల్గా ఈ కొలత చెప్పాలంటే 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. 4 గ్లాసెస్ అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే 1 kg అనమాట. సో 1 kg బాస్మతి రైస్తో ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేస్తున్నాము. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను వాటర్ తీసేసుకున్నాను. వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అండ్ ఇంకా దీంట్లోనే హోల్ బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదండి, చెక్క, మొగ్గ, లవంగం అండ్ ఇంకా యాలకులు, అనాస పువ్వు అన్నీ వేసానండి. అన్నీ వేసేసి నెక్స్ట్ ఇంకా దీనిలోనే కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అండ్ పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. అండ్ అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. చూసారు కదా, చక్కగా ఇదంతా కలిపేసుకొని దీనిలోనే సాల్ట్ వేసుకోవాలండి. 1 kg కదా, సో నేను ఎగ్జాక్ట్గా 4 స్పూన్స్ అలాగా అల్లం పేస్ట్ వేసుకున్నానండి. అండ్ ఇంకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ సరిపడానే వేసుకోవాలి, ఎందుకంటే మనం వాటర్ డ్రైన్ చేస్తాం కదా, మళ్ళీ సాల్ట్ కూడా వెళ్ళిపోతే కొంచెం సప్పగా అయిపోద్ది అని చెప్పేసి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా ఇక్కడ అది కుక్ అయ్యేలోగా ఎగ్స్ ఉన్నాయి కదా, అందులోకి కర్రీ రెడీ చేసుకుందాం అని చెప్పేసి ఎగ్స్ ఉన్నాయి కదండి, దీనిలో నేను సాల్ట్, ఉప్పు, పసుపు వేసాను. అండ్ ఇంకా కొంచెం అంతా ఆయిల్ వేసుకున్నానండి. అలా కలిపి పక్కన ఉంచాను. అండ్ అలాగా చూసారు కదా, ఇక్కడ వాటర్ అనేవి మంచిగా మసిలిపోతున్నాయి. అలా బాగా బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. వాటర్ వచ్చిన తర్వాత దానిలో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని దీంట్లో వేసుకొని చక్కగా కలిపేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకా మనం కర్రీ చేసుకుందాము. కర్రీ కూడా చాలా ఈజీగా అవుతుంది. రైస్ కుక్ అయ్యేలోగా కర్రీ కూడా రెడీ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. చూసారు కదా, నేను ఎగ్స్ తీసుకున్నాను, 6 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ని ఆల్రెడీ మనం కారం అది కలిపి ఉంచాం కదా, సో ఫ్రై చేసేసాను. ఎగ్స్ అనేవి చక్కగా ఫ్రై అయిన తర్వాత జస్ట్ లైట్గా ఫ్రై చేశానండి. చూసారు కదా, ఆ మూకిట్లోనే కారం అది పడింది, పర్వాలేదు. అండ్ దానిలోనే నేను మళ్ళీ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నానండి. అండ్ ఇంకా టమాటా, ఆనియన్ పేస్ట్ చేసి వేసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ చక్కగా టమాటా, ఆనియన్ పేస్ట్ వేసాం కదా, ఈ ఆనియన్ పేస్ట్ అనేవి పచ్చివి కదండి, సో వీటిని చక్కగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు నీట్గా. అండ్ ఇంకా చూసారు కదండి, దీంట్లోనే నేను ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. పసుపు కూడా వేసాను. చూస్తున్నారు కదండి, దీనిలోనే మనకి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. అండ్ ఇంకా దీనిలోనే కొంచెం అంతా పసుపు కూడా వేసుకున్నాను. నేనైతే ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నానండి. 1 స్పూన్, ఎందుకంటే దీనిలోనే దీనికి కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకొని చక్కగా కలిపేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి, అడుగు మాడిపోతుంది కదా, సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, దీనిలోనే నేను కొంచెం అంతా ధనియాల పౌడర్ వేసుకున్నానండి. అండ్ ఇంకా ఇప్పుడు అన్ని స్పైసెస్ అన్నీ ఈ టైంలోనే వేసుకున్నాను, ధనియాల పౌడర్ వేసుకొని. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఈ టైంలో రైస్ చూడండి 60% ఆఫ్ రైస్ అనేది కుక్ అయిపోయిందండి. జస్ట్ ఇంకొక % కుక్ చేసేసి దీనిలో వాటర్ అన్ని డ్రైన్ చేసేస్తాను రైస్లోవి. చూడండి, కొంచెం పలుగ్గా ఉంది లైట్గా, అంతే. ఇంకొక 1% అయిన తర్వాత ఈజీగా చూడండి కుక్ చేసి దానిలో వాటర్ అంతా డ్రైన్ చేశానండి. ఈ టైంలో 70% కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసిందో. ఇంకా దీన్ని పక్కన ఉంచాలి. అండ్ ఆలోగా ఈ కర్రీ చూసారు కదా, ఈ కర్రీలో మనము ధనియాల పౌడర్ కూడా వేసుకున్నామండి. ధనియాల పౌడర్ వేసుకొని అండ్ ఇంకా దీనిలోనే చెక్క, లవంగం పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. అండ్ ఇంకా దీనిలో కస్తూరి మేతి వేసుకున్నామండి. కస్తూరి మేతి అనేది కర్రీలో వేసుకున్న చాలా అంటే చాలా మంచి టేస్ట్ అండ్ స్మెల్ వస్తుందండి. సో మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వేసాను, చాలా బాగుంది. అండ్ ఇంకా దీనిలోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నామండి. చూసారు కదా, సో ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లూజ్గా ఉంది, ఎందుకంటే నా దగ్గర ఆ జార్ పని చేయట్లేదండి. సో పెద్ద జార్లో వేసేటప్పటికి కొంచెం లూజ్గా అయితేనే అది మంచిగా నలిగింది. సో లూజ్గా ఉంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా మగ్గించానండి. అండ్ ఇంకా దీనిలోనే నేనైతే 4 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకుంటున్నానండి. చక్కగా పెరుగు వేసుకుంటే కొంచెం గ్రేవీగా కూడా వస్తుంది. అండ్ ఇంకా నీట్గా కొంచెం సేపు కుక్ అవ్వాలని చెప్పేసి కొంచెం వాటర్ పోసానండి దానిలో. అండ్ వాటర్ పోసి మంచిగా మగ్గించుకున్నాను. చూసారు కదా, ఇంకా రైస్ కుక్కర్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ వరకు పైకి తేలింది చక్కగా.
గ్రేవీగా ఎలా వచ్చిందో చూసారు కదా. అండ్ ఇంకా నేను దమ్ చేయడానికి ఫస్ట్ ఎగ్స్ అన్ని పక్కన ఉంచుకోవాలండి. అడుగున ఎగ్స్ అనేది వేయకూడదు. ఒకవేళ అడుగు అంటితే ఎగ్స్ కూడా డార్క్ అయిపోతాయి, మాడిపోయినట్టు. సో అందుకని గ్రేవీ వేసాను ఫస్ట్. అండ్ ఇంకా చూసారు కదా, ఒక లేయర్ అనేది నేను ఎగ్ గ్రేవీ అని వేసుకొని అండ్ ఇంకా నెక్స్ట్ పైన రైస్ వేసానండి. రైస్ చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చక్కగా ఇంకొక లేయర్ అనేది రైస్ వేసుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడ చూసారు కదా, సెకండ్ లేయర్లో ఎగ్స్ అనేవి పెట్టుకొని కొంచెం అంతా గ్రేవీ వేసుకున్నానండి. అండ్ ఇంకా పైన మళ్ళీ రైస్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను పక్కన ఉంచుకున్నానండి పుదీనా అండ్ కొత్తిమీర. సో ఇక్కడ ఏంటంటే ఒకటి నేను ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి వేయలేదండి, ఎందుకంటే మా పిల్లలు అంత ఇష్టంగా తినరు. సో నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు. సో మీకు కావాలంటే మీరు చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని దానిపైన ఒక లేయర్ లాగా వేసుకోవచ్చండి. అండ్ ఇంకా ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం కలర్ కోసం అని చెప్పేసి కొంచెం అంతా ఫుడ్ కలర్ కలిపి వేసానండి పాలల్లో. సో మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే పాలల్లో కుంకుమ పువ్వు కలిపి వేసుకోవచ్చు. సో నా దగ్గర కుంకుమ పువ్వు లేదండి, అందుకని నేను ఫుడ్ కలర్ వేసాను. మీకు కావాలంటే అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకా చూసారు కదా, మంచిగా గిన్నెలో పెట్టేసి దమ్ పెట్టేసి సిమ్లో ఒక 5 to 10 minutes అలా కుక్ చేశానండి. చేసిన తర్వాత మూత తీస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇంకా ఫుడ్ కలర్ కూడా వేసాను కదా, చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా పిల్లలు కూడా ఓపెన్ చేయగానే వచ్చి చూసి భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇంకా నేను ఇక్కడ పైనుంచి కింద నుంచి పై వరకు కదుపుతున్నానండి. సో ఎలా వచ్చిందని. అడుగు కూడా పెద్దగా ఏం మాడలేదండి, చక్కగా ఉంది. ఇట్లా వెడల్పాటి గిన్నెలో చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే చేపల దాకా ఉంటుంది కదండి, సో చేపల దాకలో చేశాను. చాలా బాగా వచ్చింది. అది ఫ్రీగా కూడా ఉందండి కుక్ అవ్వడానికి. చూడండి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో.